ఓహో యందన్ బేబీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే ఓకేగా అనిపించింది మూవీ. ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరో ఒక డైరెక్టర్. మనోడు ఒక హీరోకి స్టోరీ నరేట్ చేద్దామని వెళ్తాడు. బట్ ఆ హీరోకి లవ్ స్టోరీ ఉంటే చెప్పమని అని అడుగుతాడు. బట్ మనోడి దగ్గర లవ్ స్టోరీ లేక అక్కడ నుండి బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినోడు వెళ్ళకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఒక స్టోరీ ఉంది సార్ అని చెప్పి తన రియల్ లైఫ్లో జరిగిన 3 లవ్ స్టోరీస్ని నరేట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఆ లవ్ స్టోరీస్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, అండ్ హీరోకి మనోడి లవ్ స్టోరీస్ నచ్చి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడా లేదా అనేది స్టోరీ. ఇంకంతే ఈ మూవీ స్టోరీ గురించి. మనం ఆల్రెడీ ఇలాంటి లవ్ స్టోరీస్ మూవీస్ చాలాసార్లు చూసినవే. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. కానీ ఎక్కడా బోర్డు కొట్టకుండా స్క్రీన్ ప్లే అనేది బాగా రాసుకున్నారు. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, హీరోది డెబ్యూట్ మూవీ అయినా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా చేశాడు. అంతేకాకుండా మూవీలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ ఉంటాయి. హీరోకి అవి చాలా బాగా సూట్ అయ్యాయి. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బాగున్నారు కూడా. ఇంకా కరుణాకరణ్ గారి కామెడీ టైమింగ్ అయితే మాత్రం హైలైట్ అసలు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారో మనకు కనిపిస్తూ ఉంటుంది మూవీ చూసినంతసేపు. ఇంకా బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇట్స్ ఏ ఓకే మూవీ. టైంపాస్గా ఒకసారి చూడొచ్చు నార్మల్గా. అండ్ ఇది 18+ మూవీ, సో థింక్ అండ్ వాచ్. ఇంకా అంతేనండి మూవీ గురించి. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.